related to simple decision. In different situations and different categories, we use this simple decision so many times up to this. So what is a simple decision? Generally, this simple decision, it comprises of if and else clause. So generally, మీరు సింపుల్ డిసిషన్ తీసుకుంటే డెఫినెట్లీ ఏమేమి థింగ్స్ కీవర్డ్స్ ఉంటాయి. జనరలీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ if else clause, and it comprises of alternative alternative statements to execute. Previously మనం చూసిన ఫార్వర్డ్ జంప్ లో మనం ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్స్ చూసామా, ఓన్లీ ట్రూ ని ఎవాల్యుయేట్ చేసే స్టేట్మెంట్స్ మాత్రమే చూసామా ప్రీవియస్లీ. ఫర్ ఫార్వర్డ్ జంప్ వీ హ్యావ్ ఓన్లీ ట్రూ ని ఎగ్జిక్యూట్ చేసే స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఎటువంటి ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్స్ కూడా మనం కన్ఫిగర్ చేయలేదు. సో కమింగ్ టు ది సింపుల్ డిసిషన్, మనకి ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడానికి ఉంటాయి. అండ్ హియర్ వన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ when condition is true, and another set when condition is false. సో ఏం చేస్తుంది మనకి సింపుల్ డిసిషన్ అనేది, ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ట్రూ అయితే కండిషన్ బేస్ చేసుకుని కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అండ్ అనదర్ సెట్ ఆఫ్ కోడ్ ని డెఫినెట్లీ ఫాల్స్ ఎగ్జిక్యూట్ అయితే కంటెంట్ బిల్డ్ చేస్తుంది. అండ్ ఇట్ హ్యాస్ ఎ సింటాక్స్ లైక్ దిస్. సో సింటాక్సెస్ గుర్తుపెట్టుకోండి, దీస్ ఆర్ ద థింగ్స్. సో హియర్ యూ నీడ్ టు రైట్ ది ఇఫ్ యాజ్ వెల్ యాజ్ ఎల్స్ క్లాజ్ ఆల్సో. సో ఎల్స్ క్లాజ్ లో ఏం చేస్తాం మనం, ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్స్ అయితే బిల్డ్ చేస్తాం. ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు బిల్డ్ చేస్తాం, if I take a condition here, if this condition is fail, then it will go for the else code. If the condition is true, it will execute the statements if it is true. So condition true అయితే మనకి definitely some set of statements ని execute చేస్తుంది, otherwise it will execute the statements if it is false. మనం తీసుకున్న కండిషన్ ట్రూ అయితే ట్రూ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదర్వైజ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది స్టేట్మెంట్స్ విచ్ రిలేటెడ్ టు ఫాల్స్. అండ్ మీరు స్టేట్మెంట్స్ బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ స్టేట్మెంట్ ని కమ్మతో సెపరేట్ చేయాలా, సెమీకోలన్తో సెపరేట్ చేయాలా? స్టేట్మెంట్స్ మీన్స్ హ్యావ్ అన్ ఐడియా. గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎప్పుడు ఎలా సెపరేట్ చేయాలి మనం, ఎవ్రీ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్ షుడ్ బి సెపరేటెడ్ విత్ semicolon only. You should have to separate with semicolon. Okay, now we are able to design one type of simple decision, and ఈ simple decision లో మనకి కండిషన్ సాటిస్ఫై అయితే ఒక కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, అదే కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఎల్స్ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. చెక్ దిస్. ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఏ ఫైల్ విత్ నేమ్ రిలేటెడ్ టు సింపుల్ డిసిషన్ అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను విత్ అన్ ఎక్స్టెన్షన్ కాల్ .html or html. we need to create one minute to create a file with a name called simple decision with an extension called .html. So write the whatever structure we need, something like .html, html open close, and head open close. Within head just create the title. So title I take it as simple decision. Next, after head I created a one type of body related field. In this I just want to create some type of things which related to, I would like to design some type of field set here. Something I taken a field set with a legend related to something like a user login create chedam. So user login. So next in this I just want to design some type of basic UI generate chestnanu, something related to definition list open and close. In this I taken definition term, something related to enter username, something related to enter username. సో యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి కాబట్టి యూజర్ డేటా ఎంటర్ చేయాలి అంటే ఏ ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి, యూజర్ డేటా ఎంటర్ చేయాలి అంటే ఇన్పుట్ ఫీల్డ్స్ ని అయితే క్రియేట్ చేయాలి. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు ఐఎమ్ టేకిన్ యాజ్ అ టెక్స్ట్, అండ్ ఐఎమ్ టేకిన్ ది సమ్ ఐడి రిఫరెన్స్ ఆల్సో, ఐడి రిఫరెన్స్ యాజ్ txt name. Next, I just want to generate another definition term also. Enter user password and this now. Okay, so for password related field also you can add definition data. So I'm using input type equals to, so password ki password iste meeku visible avadu kada, so నేను text ఇస్తున్నాను password ki kuda automation txt password. Next, I just want to generate after this definition list oka button ni generate చేస్తున్నాను. Button type equals to, it should be work as a button only, and I'm giving this button name as something related to login అని ఇస్తున్నాను. Okay, save the file, run the output through server. సో సర్వర్ రన్ చేస్తే మనకి ఏమవ్వాలి, ఒక పర్టికులర్ టూ ఇంటరాక్టివ్ కంట్రోల్స్ విత్ ఏ
లాగిన్ యాక్షన్, లాగిన్ బటన్ కంట్రోల్ అయితే డిస్ప్లే అవుతుంది. చెక్ దిస్. సి దిస్ ఈస్ ద అవుట్‌పుట్ ఐ గెట్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే కండిషన్ సాటిస్ఫై ఒక కోడ్ క్రియేట్ చేస్తాను. కండిషన్ సాటిస్ఫై కాని కోడ్ బిల్డ్ చేద్దాం. ఇప్పుడు యూజర్ ఎంటర్ చేస్తే ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ 2 మ్యాచ్ అయితే నేను లాగిన్ క్లిక్ చేయగానే లాగిన్ సక్సెస్ ఇస్తాను. లేదంటే లాగిన్ ఫెయిల్ ఇస్తాను. ఇప్పుడు ఏ యూజర్ నేమ్, ఏ యూజర్ పాస్వర్డ్ ఇవ్వాలని చెప్పి నేనేం చేస్తున్నానంటే ఐ జస్ట్ వాంట్ టు టేక్ హియర్ సమ్ స్క్రిప్ట్ హియర్ సంథింగ్ రిలేటెడ్ టు వేర్ యూజర్ డీటెయిల్స్ అని ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ ని అయితే క్రియేట్ చేస్తున్నాను. టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ వాట్ షుడ్ వి యూస్ జనరలీ? టెల్ మీ. To create an curly object, braces. curly brace. So next I need to take the something related to username అని ఇస్తున్నాను. Something like username as John అని ఇస్తున్నాను. Next something user password. So user password will be some string data that will be John at the rate 123. So like this data. ఇప్పుడు యూజర్ లాగిన్ అవ్వాలి అంటే ఈ యూజర్ నేమ్, ఈ యూజర్ పాస్వర్డ్ ఇస్తేనే నేను లాగిన్ చేస్తాను. అదర్వైజ్ ఐ వోంట్. సో అదే ఇప్పుడు బటన్ క్లిక్ చేస్తున్నాను. చెక్ చేయండి. ఆన్ క్లిక్ అని ఒక ఈవెంట్ ని ట్రిగ్గర్ చేస్తున్నాను. సంథింగ్ వెరిఫై లాగిన్ క్లిక్, వెరిఫై లాగిన్ క్లిక్ అని ఒక హ్యాండ్లర్ ని కూడా అసైన్ చేస్తున్నాం. రైట్ ద కోడ్ ఫర్ లాగిన్ క్లిక్. సో డైరెక్ట్ గా లాగిన్ క్లిక్ అనే హ్యాండ్లర్ తీసుకుని సరిపోతుంది కదా. సో ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు లాగిన్ క్లిక్ అని ఒక హ్యాండ్లర్ ఇచ్చాను. రైట్ ద కోడ్ ఫర్ లాగిన్ క్లిక్. సో ఫంక్షన్, సో లాగిన్ క్లిక్. In this I need to collect the first of all username and user password that was entered from user enter చేసే డీటెయిల్స్ గెట్ చేద్దాం. సో id txt name, id txt password, document dot get element by id. What is the id name? txt name, right? txt name with dot value notation I taken. అండ్ నేను కలెక్ట్ చేసిన యూజర్ ఎంటర్ చేసిన డీటెయిల్ మొత్తం కూడా ఒక పర్టికులర్ వేరియబుల్ లో అయితే స్టోర్ చేస్తున్నాను. ఐఎమ్ గివింగ్ దట్ వేరియబుల్ నేమ్ యాజ్ యూజర్ నేమ్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఐఎమ్ గెటింగ్ అనదర్ ది ఫీల్డ్ ఆల్సో యూజర్ పాస్వర్డ్ ని కూడా గెట్ చేస్తాను. యూజర్ పాస్వర్డ్ అనే వేరియబుల్ లో స్టోర్ చేశాను. document dot get element by id and the id name is txt user txt password ne chavanda txt password with which notation here I need to give dot value notation here. So txt password. ఇప్పుడు నేను 2 డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాను. ఈ కలెక్ట్ చేసిన డీటెయిల్స్ నేను నా దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ తో మ్యాచ్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు సింపుల్ డిసిషన్ యూస్ చేస్తున్నాం అంటే సింపుల్ డిసిషన్ ఏముంటుంది? ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్స్ టు ఎగ్జిక్యూట్ అండ్ వన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ వెన్ కండిషన్ ఈస్ ట్రూ అండ్ అనదర్ సెట్ వెన్ కండిషన్ ఈస్ ఫాల్స్. కండిషన్ ట్రూ అయితే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. చెక్ దిస్. సో ఐఎమ్ యూజింగ్ హియర్ సింపుల్ డిసిషన్. సింపుల్ డిసిషన్ అంటే సింటాక్స్ ఎలా ఉంటుంది? ఇఫ్ అండ్ ఎల్స్ క్లాస్ తో అయితే అవైలబుల్ ఉంటుంది. దిస్ వన్ ఈజ్ నౌన్ ఫర్ ది సింపుల్ డిసిషన్. సింపుల్ డిసిషన్. ఇక్కడ ఒక కండిషన్ రాస్తాను. నేను ఎంటర్ చేసే కండిషన్ చూడండి. యూజర్ ఎంటర్ చేసిన ఈ యూజర్ నేమ్, ఓకే, దట్ షుడ్ బి ఈక్వల్స్ టు యూజర్ డీటెయిల్స్ ఆఫ్ ఎవరితో మ్యాచ్ అవ్వాలి? ఈ యూజర్ నేమ్ తో మ్యాచ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ ఇంకేం ఇస్తాను? అండ్ యూజర్ ఈ పాస్వర్డ్ వచ్చేసరికి ఎవరితో మ్యాచ్ అవ్వాలి? అగైన్ అదే యూజర్ డీటెయిల్స్ యూజర్ పాస్వర్డ్ తో మ్యాచ్ అవ్వాలి. ఓకే, నేను కండిషన్స్ అయితే బిల్డ్ చేస్తున్నాను. సో నాకు కండిషన్ రాసాను. ఆ కండిషన్ సాటిస్ఫై అయితే యూజర్ కి మెసేజ్ ఏమని ఇవ్వాలి? I would like to display message to the user as some ఒక h1 element create చేస్తున్నాం. h1 element with id equals to some message అని ఇస్తున్నాం. id msg తో ఉన్న డేటాని కూడా గెట్ చేసేస్తాను. ఫస్ట్ గెట్ చేసి ఒక వేరియబుల్ లో ఇస్తున్నాను. msg అని ఒక వేరియబుల్. document dot get element by id. the id is id msg. okay, so ఇక్కడ here I need to write the code here. message with inner html notation equals to I need to give the message as login సక్సెస్ అని ఇస్తున్నాం. లాగిన్ సక్సెస్. అదర్వైజ్ మెసేజ్ ఏమి ఇవ్వాలి యూజర్ కి? నేను ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే వాట్ ఐ నీడ్ టు గివ్ ది యూజర్ యాస్ లాగిన్ ఫెయిల్ అనే ఒక మెసేజ్ ని అయితే ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ సేవ్ ది ఫైల్ అండ్ రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్. సో నేను ఇప్పుడు ఎంటర్ చేసిన ఈ యూజర్ నేమ్ జాన్ ఇచ్చాను అండ్ సంథింగ్ రిలేటెడ్ టు పాస్వర్డ్ జాన్ @ 123 ఇచ్చాను. ఇప్పుడు మనం తీసుకున్న లాగిన్ క్లిక్ చేయగానే ఏమవుతుంది? ఆన్ లాగిన్ క్లిక్ అనే ఒక ఈవెంట్ అనేది ఆన్ క్లిక్ అనే ఈవెంట్ ఫైర్ అయ్యి దానికి సంబంధించిన లాగిన్ క్లిక్ అనే ఒక హ్యాండ్లర్ ఫైర్ అప్ అవుతుంది. లాగిన్ క్లిక్ అనే హ్యాండ్లర్ ఫైర్ అప్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది? ఆ 2 టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేసిన డేటా కలెక్ట్ అవుతుంది. కలెక్ట్ అయిన డేటా ఏమవుతుంది? మనం తీసుకున్న ఆబ్జెక్ట్ డీటెయిల్స్ తో వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై అయితే ఒక పర్టికులర్ థింగ్, వెరిఫై కాకపోతే ఒక థింగ్. సో డీటెయిల్స్ వెరిఫై అయితే లాగిన్ క్లిక్ చేస్తే వాట్ ఈస్ ద మెసేజ్ ఐఎమ్ గెటింగ్ హియర్? లాగిన్ సక్సెస్. ఇప్పుడు నేను పాస్వర్డ్ రాంగ్ ఇస్తున్నాను. ఓన్లీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఒకలానే ఇచ్చాను. లాగిన్ క్లిక్ చేస్తే ఏమని వస్తుంది?
లాగిన్ ఫెయిల్ అనే మెసేజ్ కనిపిస్తుందా? అంటే ఇక్కడ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి కండిషన్ ట్రూ అయితే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి అదే కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అబ్జర్వ్ చేశారా దిస్ పాయింట్ ఎవ్రీవన్? ఓకే. సో సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ట్రూ కి ఎవాల్యుయేట్ చేసాం అండ్ సమ్ అనదర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ఫాల్స్ కి ఎవాల్యుయేట్ చేసాం. ఇప్పుడు నేను ఇక్కడ యూజర్ నేమ్ అనదర్ నేమ్ ఇస్తున్నాను, పాస్వర్డ్ కరెక్ట్ ఇస్తున్నాను. అయినా సరే నేను లాగిన్ అవ్వగలనా, లాగిన్ అవ్వలేనా? నేను పాస్వర్డ్ రైట్ ఇచ్చాను, యూజర్ నేమ్ రాంగ్ ఇస్తున్నాను. వాట్ ఐ నీడ్ టు గెట్? యూ లాగిన్ క్లిక్ చేస్తే ఫెయిల్డ్ మెసేజ్, లాగిన్ ఫెయిల్ అనే మెసేజ్ వస్తుంది. ఎందుకని? నువ్వు తీసుకున్న సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ లో ఇఫ్ ఎల్స్ క్లాజ్ ఉంది. ఇఫ్ ఎల్స్ క్లాజ్ ఏం చేస్తుంది? సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ట్రూ ని ఎవాల్యుయేట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ సమ్ అనదర్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఏం చేస్తుంది? ఫాల్స్ ని బేస్ చేసుకొని అయితే ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? అండ్ ఇక్కడ అసలు నాకు మెసేజ్ ఏం రావాలి? లాగిన్ ఫెయిల్డ్ అని రాకుండా నాకు మెసేజ్ ఏం కావాలి అంటే, ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఎర్రర్ ఎక్కడ ఉందో చెప్పగలరు నాకు? యూజర్ నేమ్ దగ్గర ఉంది ఎర్రర్, యూజర్ పాస్వర్డ్ దగ్గర ఉందా ఎర్రర్? యూజర్ నేమ్స్, యూజర్ నేమ్ దగ్గర నాకు ఎర్రర్ ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని రావాలి. అలా ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని రావడం కోసం కావాల్సిన కండిషన్ మనం సింపుల్ డిసిషన్ బేస్ చేసుకుని అయితే ఎగ్జిక్యూట్ చేయలేం. సో అనదర్ సెట్ ఆఫ్ ఫార్మ్స్ యూజ్ చేస్తే వస్తుంది. బట్ సింపుల్ డిసిషన్ ఇప్పుడు కూడా ఏం చేస్తుంది? సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని ట్రూ ని బేస్ చేసుకుని, సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఫాల్స్ ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాల్సిన కంటెంట్ లో సింపుల్ డిసిషన్ అయితే యూజ్ అవుతుంది. ఓకేనా? దిస్ వన్ ఆల్ ఆఫ్ యూ. ఎస్ సార్. సో ఓన్లీ ట్రూని ఎవాల్యుయేట్ చేయాలి. ఆ ట్రూని ఎవాల్యుయేట్ చేస్తున్నాం అని బేస్ చేస్తున్నాం ఆల్టర్నేటివ్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి అంటే సింపుల్ డిసిషన్ యూస్ చేయండి. బట్ సింపుల్ డిసిషన్ యూస్ చేసినప్పుడు మనకు వచ్చే ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఎవ్రీ కండిషన్ టెస్ట్ చేయలేం. ఇప్పుడు నాకు యూజర్ నేమ్ అని ఒక కండిషన్ ఉంది. ఈ యూజర్ నేమ్ దగ్గర రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినాను, పాస్వర్డ్ దగ్గర రాంగ్ ఇచ్చాను. నేను లాగిన్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ నుంచి వెరిఫై చేసుకుంటూ వస్తే ఎక్కడ ఎర్రర్ ఉంటుంది నాకు? యూజర్ నేమ్ దగ్గర కదా. ఇప్పుడు నాకు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. లాగిన్ ఫెయిల్ అని వచ్చేస్తుంది అంటే ఇక్కడ నువ్వు రాసిన కండిషన్ ఏముంది చూడండి. ఇఫ్ ఎల్స్ లో మనకి ఇప్పుడు ఏ కండిషన్ వర్క్ అవుతుంది? దిస్ కండిషన్ ఈస్ డైరెక్ట్లీ వర్కింగ్ హియర్, ఎల్స్ కండిషన్. ఎందుకంటే ఆ ఇఫ్ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వకపోతేనే కదా ఎల్స్ కండిషన్ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పి ఇలా కాకుండా మనం నాకు ఎగ్జాక్ట్ గా యూజర్ నేమ్ దగ్గర ఎర్రర్ ఉంటే యూజర్ నేమ్ దగ్గర ఎర్రర్ అని చూపించాలి, పాస్వర్డ్ దగ్గర ఎర్రర్ ఉంటే పాస్వర్డ్ దగ్గర చూపించాలి. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ ఇంకొక డిసిషన్ ఉంది. సో వి కాల్ విత్ నేమ్ రిలేటెడ్ టు మల్టీ లెవెల్ డెసిషన్, మల్టీ-level or what we call with a name నెస్టెడ్ called nested decision అని కూడా కాల్ చేసుకోవచ్చు. దట్స్ యువర్ చాయిస్. యూ కెన్ కాల్ ఫర్ ఎనీ నేమ్. సో మీరు ఏ నేమ్ తో కాల్ చేసినా సరే అది ప్రాపర్ గానే కాల్ అవుతుంది. సో మీరు నెస్టెడ్ డిసిషన్ అన్నా, మల్టీ లెవెల్ డిసిషన్ అని కాల్ చేసినా నాట్ ఎన్ ఇష్యూ. సో మీ మల్టీ లెవెల్ లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. సింపుల్ డిసిషన్ లో మనం ఎవ్రీ స్టేట్మెంట్ ని ప్రతిసారి కండిషన్ వెరిఫై చేసుకోవాలి. సమ్ కండిషన్ సాటిస్ఫై అయితే మనం ఆ కండిషన్ రిలేటెడ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ ఎట్ ఎ టైం మీరు ఎన్ని కండిషన్స్ వెరిఫై చేస్తారు అంటే డెఫినెట్లీ ఏం చెప్పగలరు? మనం ఎట్ ఎ టైం బోత్ ద కండిషన్స్ వెరిఫై చేస్తున్నాం. చూసారు ఇక్కడ యూజర్ నేమ్ ని వెరిఫై చేసేస్తున్నాను, యూజర్ పాస్వర్డ్ ని వెరిఫై చేస్తున్నాను. బట్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి నెస్టెడ్ డిసిషన్ వచ్చింది. నెస్టెడ్ డిసిషన్ ఏం చేయగలరంటే ఎట్ ఎ టైం you have to test only one condition. So at a time only ఎన్ని కండిషన్స్ ని మాత్రమే టెస్ట్ చేయగలం మనం నెస్టెడ్ డిసిషన్ లో? యూ హ్యావ్ టు టెస్ట్ ఓన్లీ వన్ కండిషన్. ఇఫ్ ది ఫస్ట్ కండిషన్ ట్రూ అండ్ చెక్ ది నెక్స్ట్ కండిషన్. సో ఏమంటున్నారు? ఎట్ ఏ టైం మనం ఎన్ని కండిషన్స్ ని వెరిఫై చేయొచ్చు? ఓన్లీ వన్ కండిషన్ వెరిఫై చేస్తాం. ఇఫ్ ద ఫస్ట్ కండిషన్ ఈస్ ట్రూ అండ్ ఇట్ విల్ చెక్ ఫర్ ది నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇట్ ఈస్ లైక్ మల్టీ లెవెల్ హైరార్కీ అని కూడా కాల్ చేయొచ్చు. ఇట్ ఈస్ లైక్ మల్టీ లెవెల్ హైరార్కీ. సో మల్టీ లెవెల్ హైరార్కీ అండ్ we can identify problem in every condition under report. మనం ఏం చేయొచ్చు? మనం కావాల్సిన ప్రాబ్లం ని ఎవ్రీ కండిషన్ లో ఐడెంటిఫై చేసి మనం ఆ ప్రాబ్లం ని రిపోర్ట్ కూడా చేయొచ్చు. ఓకేనా? విల్ చెక్ హౌ దట్ థింగ్ విల్ వర్క్ ఫర్ ది నెస్టెడ్ డిసిషన్. సో సేమ్ ఇదే కోడ్ క్రియేట్ చేస్తాను, సేమ్ ఇదే యూఐ తీసుకున్నాను, బట్ మనం కొంచెం స్క్రిప్ట్ కోడ్ చేంజ్ చేద్దాం. సో ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఎ ఫైల్ విత్ నేమ్ కాల్డ్ nested decision I created with an extension called .html. So write this structure. సో అగైన్ ఇక్కడ నాకు ఏముంది? యూజర్ నేమ్, యూజర్ పాస్వర్డ్ ఒక 2 ఫీల్డ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నాకు కావాల్సిన కోడ్ ని డేటా కలెక్ట్ చేస్తాను. ఇక్కడ సింపుల్ డిసిషన్ ప్లేస్ లో ఏ డిసిషన్ యూజ్ చేద్దామని చూస్తున్నాను. నౌ ఐ వుడ్ లైక్ టు గో ఫర్ నెస్టెడ్ డిసిషన్ యూజ్ చేస్తాను. సో నెస్టెడ్ డిసిషన్ యూజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ అంటే చెప్తారు. ఎట్ ఎ టైం మనం ఎన్ని కండిషన్స్ ని వెరిఫై చేయొచ్చు నెస్టెడ్ డిసిషన్ యూజ్ చేసి? ఎట్ ఎ టైం యూ హ్యావ్ టు టెస్ట్ one condition or more than one condition?
One condition. ఎట్ ఎ టైమ్ వీ హ్యావ్ టు టెస్ట్ ఓన్లీ వన్ కండిషన్. ఇప్పుడు చెక్ చేద్దాం నెస్టెడ్ డిసిషన్ ఎలా వర్క్ చేస్తుందో తెలియడం ముందు ఒకసారి యూఐ రన్ చేస్తాను. సో నేను యూఐ రన్ చేస్తే యూఐ అనేది ఇలా డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, యూజర్ నేమ్ పాస్వర్డ్. ఇప్పుడు మనకి యూజర్ నేమ్ అనేది మ్యాండేటరీ ఫీల్డా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ. దిస్ యూజర్ నేమ్ ఈజ్ ఎ మ్యాండేటరీ ఫీల్డ్. యూజర్ నేమ్ ఎప్పుడు కూడా మనం ఎంటీగా ఉంచి లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ అవ్వదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ యూజర్ నేమ్ అనేది ఎంటీ ఉందా లేదా చెక్ చేస్తాను చూడండి. ఎవ్రీ టైం ఒక కండిషన్ టెస్ట్ చేస్తాను, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే నెక్స్ట్ కండిషన్ వెళ్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇఫ్ ఎల్స్ క్లాస్ తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరలీ నేను ఏం చేస్తానంటే ఇఫ్ ఎల్స్ క్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇలా ఇఫ్ ఎల్స్ క్లాస్ తీసుకుంటే మనం ఏం చేయొచ్చు చెప్పండి. ఇలా ఇఫ్ ఎల్స్ క్లాస్ తీసుకుంటే దీన్ని ఏ టైప్ ఆఫ్ డిసిషన్ గా మనం ట్రీట్ చేస్తాం? Simple decision. సింపుల్ డిసిషన్. సింపుల్ డిసిషన్ అయినా నెస్టెడ్ డిసిషన్ అయినా సరే, నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయే మల్టిపుల్ చాయిసెస్ అయినా సరే సింపుల్ డిసిషన్ నుంచే వెళ్తాయి. ఓకేనా? సో అవి కంటెంట్ బేస్ చేసుకుని కోడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తే చూద్దాం. సో ఇప్పుడు నేను యూజర్ టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేసిన డేటా కలెక్ట్ చేశాను కదా. కలెక్ట్ చేసి ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేశాను. వాట్ ఈస్ అ వేరియబుల్ నేమ్? యూజర్ నేమ్. ఆ యూజర్ నేమ్ అనేది ఎంటీ కాకుండా చెక్ చేస్తాను. కాబట్టి నేను ఏం చేస్తాను, ఈక్వల్ టు ఎంటీ చేస్తున్నాను. ఎంటీ అయితే మెసేజ్ ఏమి ఇవ్వాలి యూజర్ కి? Message with inner HTML notation. So what is the details I need to give? Please enter please enter user name అనే ఒక మెసేజ్ ని యూజర్ కి ప్రొవైడ్ చేసేస్తున్నాను ఈ పర్టికులర్ థింగ్ తో. ఇప్పుడు యూజర్ నేమ్ ఎంటీ లేదంటే యూజర్ నేమ్ లో డేటా ఉంటుంది కదా. ఆ డేటా ఏం చేయాలి? మన డీటెయిల్స్ తో మ్యాచ్ చేసుకోవాలి. మన డీటెయిల్స్ తో మ్యాచ్ అయితే ఒక కండిషన్, మ్యాచ్ కాకపోతే ఒక కండిషన్. అగైన్ ఇప్పుడు ఎల్స్ లో ఏం చేస్తాను నేను? ఐ వుడ్ లైక్ టు గో ఫర్ అనదర్ ఇఫ్ ఎల్స్ తీసుకోవచ్చా నేను? చెప్పండి. ఇప్పుడు యూజర్ నేమ్ ఎంటీ అయితే యూజర్ మెసేజ్ ఏమి ఇచ్చేస్తావు నువ్వు? ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్ అని ఒక మెసేజ్ ఇస్తావు. ఇప్పుడు యూజర్ నేమ్ ఎంటీ లేదు అంటే ఏ కండిషన్ లోకి వచ్చేస్తుంది? ఎల్స్ కండిషన్ లోకి వస్తుంది. ఇప్పుడు ఎల్స్ కండిషన్ లోకి వచ్చిన తర్వాత ఆ యూజర్ నేమ్ అనేది మనం తీసుకున్న ఆబ్జెక్ట్ డీటెయిల్స్ తో వెరిఫై అవ్వాలి. వెరిఫై అయితే ఒక కోడ్, వెరిఫై కాకపోతే ఒక కోడ్ బిల్డ్ చేద్దాం. సో చెప్పండి ఇక్కడ కోడ్ ఏం చేస్తాం? ఇఫ్ దట్ యూజర్ నేమ్ ఇది ఈక్వల్స్ టు ఎవరితో ఈక్వల్ అవ్వాలి? మనం తీసుకున్న యూజర్ డీటెయిల్స్ ఆఫ్ యూజర్ నేమ్ తో మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే ఒక కండిషన్ అర్థం. మ్యాచ్ కాకపోతే మెసేజ్ ఏమి ఇవ్వాలి? యూజర్ నేమ్ మ్యాచ్ కాలేదు. సో వాట్ ఈస్ సమ్ డీటెయిల్స్ వి నీడ్ టు గివ్? ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ యూజర్ నేమ్ అని ఇస్తున్నాను. ఓకేనా? ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్. ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్. యువర్ యూజర్ నేమ్ కాంట్ బి ఎంటీ అని ఇస్తున్నాను. ఓకేనా? ఇది ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ ఎల్స్ కండిషన్ లో వచ్చినది యూజర్ నేమ్ కనుక సాటిస్ఫై అయితే ఒక కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తాను. సాటిస్ఫై కాకపోతే ఏమి ఇస్తున్నాను? ఆ యూజర్ నేమ్ అనేది మనం తీసుకునే ఈ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ తో మ్యాచ్ కాకపోతే ఏమని ఇస్తున్నాను? మెసేజ్ ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ యూజర్ నేమ్ అని ఒక డీటెయిల్స్ ఇచ్చాను. ఇప్పుడు యూజర్ నేమ్ కరెక్ట్ అయితే లాగిన్ సక్సెస్ అని చూపించాలా? పాస్వర్డ్ ని కూడా వెరిఫై చేసుకోవాలా మనం? చల్మి Password. కాబట్టి ఈ ఇఫ్ లో ఏం చేయాలి? మళ్ళీ నేను ఇంకొక ఇఫ్ ఎల్స్ తీసుకోవచ్చు. ఇఫ్ లో ఏం తీసుకోవాలి? నేను అగైన్ అనదర్ ఇఫ్ ఎల్స్ తీసుకుందాం. ఇలా నాకు ఎన్ని కండిషన్స్ ఉంటే అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయ్యేంత వరకు నేను ఏం చేస్తాను? కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటాను. కాబట్టి దీన్ని ఏమని కాల్ చేస్తాం మనం? మల్టీ లెవెల్ హైరార్కీ అని కాల్ చేస్తాం. ఇప్పుడు మనం తీసుకున్న యూజర్ పాస్వర్డ్ అనేది యూజర్ డీటెయిల్స్ ఆఫ్ యూజర్ పాస్వర్డ్ తో మ్యాచ్ అయితే ఒక కండిషన్. మ్యాచ్ కాకపోతే మెసేజ్ ఏమి ఇద్దాం యూజర్ కి? సో మ్యాచ్ కాకపోతే మెసేజ్ విత్ ఇన్నర్ HTML notation equals to ప్లీజ్ ఎంటర్ a valid user password. Please enter a valid user password అని ఒక ఎర్రర్ ని అయితే యూజర్ కి ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడు నేను ఎంటర్ చేసిన పాస్వర్డ్ యాజ్ వెల్ as డీటెయిల్స్ అన్ని కనుక ప్రాపర్ గా అయితే ఏం చూపిస్తాను? యూజర్ నేమ్ కరెక్ట్ గా ఇచ్చారు, యూజర్ డీటెయిల్స్, యూజర్ పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చారు. సో వాట్ ఈస్ ద మెసేజ్ ఐ నీడ్ టు షో టు ద యూజర్? ఒక న్యూ స్క్రీన్ లో ప్రింట్ చేస్తాను డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి సంథింగ్ ఏమైనా వచ్చి ఇక్కడ మన మెసేజ్ యూజర్ కి లాగిన్ సక్సెస్ అని ఒక మెసేజ్ ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ చూసారా ఇలా నేను తీసుకోవడం వల్ల నా కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు నేను కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ చెప్పండి. హియర్ ఐ ఎగ్జిక్యూట్ దిస్ కోడ్ అంటిల్ మై కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. నా కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా నేను కోడ్ ని అయితే బిల్డ్ చేస్తూనే ఉంటున్నాను. ఓకే. దిస్ వన్ ఎవ్రీబడి. సో ఇలా తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. మీరు అవసరమైతే ఇఫ్ లోనే ఇంకొక ఇఫ్ ఎల్స్ తీసుకునే ఛాన్సెస్ రావచ్చు. మీ ఇష్టం, మీరు ఎలా అయినా తీసుకోండి. మీ కండిషన్ సాటిస్ఫై ఒక కోడ్. సో కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు బిల్డ్ చేయడం అర్థమవుతుందో? ఇప్పుడు చెక్ చేయండి. యూజర్ నేమ్ ఏంటిది? జాన్. యూజర్ పాస్వర్డ్ john@123. సేవ్ ది ఫైల్, జస్ట్ రన్ ది అవుట్పుట్ త్రూ సర్వర్. హియర్ యూ సీ నేను ఇప్పుడు యూజర్ నేమ్ ఎంటీ ఉంచాను, పాస్వర్డ్ ఎంటీ ఉంచాను.
నేను పాస్వర్డ్ ఎంటీగా చెక్ చేయట్లేదు, యూజర్ నేమ్ ఎంటీగా చెక్ చేస్తున్నాను. లాగిన్ క్లిక్ చేస్తే వాట్ ఈస్ ద మెసేజ్ ఐఎమ్ గెటింగ్ హియర్? ప్లీజ్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ప్లీజ్ ఎంటర్ యూజర్ నేమ్, యువర్ యూజర్ నేమ్ కాంట్ బి ఎంటీ అని ఉంది. ఇప్పుడు యూజర్ నేమ్ ఎంటీ లేదంటే ఇఫ్ లో వెళ్తుందా, ఎల్స్ కి వెళ్తుందా? టెల్ మీ. యూజర్ నేమ్ ఎల్స్ కి వెళ్తుంది. ఎల్స్ లో ఏం చెక్ చేసేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్వర్డ్ వెరిఫై చేస్తుందా, నేమ్ వెరిఫై చేస్తుందా? నేమ్ వెరిఫై చేస్తుంది. నేను 2 డీటెయిల్స్ రాంగ్ ఇచ్చాను. లాగిన్ క్లిక్ చేస్తే ఏమని వస్తుంది? ఫస్ట్ మెసేజ్ ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ యూజర్ నేమ్ అని వస్తుంది, చూసారా? అంటే ఇప్పుడు నువ్వు యూజర్ నేమ్ నుంచి వెళ్ళాలి. నేను యూజర్ నేమ్ కరెక్ట్ ఇస్తున్నాను, జాన్ అని. ఇప్పుడు నాకు జాన్ అనే యూజర్ ఉన్నారు, పాస్వర్డ్ 1 2 3 లేదు. లాగిన్ క్లిక్ చేస్తే ఏమొస్తుంది? ప్లీజ్ ఎంటర్ ఏ వ్యాలిడ్ యూజర్ పాస్వర్డ్ వస్తుంది. ఇప్పుడు నేను పాస్వర్డ్ కూడా కరెక్ట్ ఇచ్చాను అనుకోండి, మెసేజ్ ఏమొస్తుంది? యూజర్ నేమ్ కరెక్ట్, పాస్వర్డ్ కరెక్ట్. లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ సక్సెస్ రావడం కనిపిస్తున్నా. అంటే నేను కండిషన్ బేస్ చేసుకునే కోడ్ ని ఎవ్రీ టైం ఎన్ని కండిషన్స్ ని టెస్ట్ చేస్తూ వచ్చాను ఇక్కడ? ఎవ్రీ టైం how many conditions I test? One condition. ఓన్లీ 1 కండిషన్ టెస్ట్ చేసుకున్నాను. ఎంటీయా కాదా? ఎంటీ అయితే ఒక డేటా ఉంటుంది. ఆ డేటా యూజర్ డీటెయిల్స్ తో ఉందా లేదా? సో అది ఉంటే ఒక కండిషన్, లేదంటే ఒక కోడ్. అది యూజర్ డీటెయిల్స్ ఉన్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను? పాస్వర్డ్ యూజర్ డీటెయిల్స్ తో మ్యాచ్ అవుతుందా లేదా? మ్యాచ్ అయితే ఒక కండిషన్, మ్యాచ్ కాకపోతే ఒక కండిషన్. ఇలా మన కోడ్ సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా బిల్డ్ చేస్తే దాన్ని ఏమని కాల్ చేయొచ్చు మనం? ద టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ కాల్ యాస్ Nested step. నెస్టెడ్ డిసిషన్ అయితే మనం కాల్ చేయొచ్చు. ఇక్కడ మనం బిల్డ్ చేసిన నెస్టెడ్ డిసిషన్ అంతా కూడా ఇఫ్ ఎల్స్ క్లాస్ తోనే ఉన్నాయా, ఇంకేమైనా అదర్ కీవర్డ్స్ యూజ్ చేసామా? If also. ఇఫ్ ఎల్స్ థింగ్స్ తో ఉంటాయి. మీరు సింపుల్ డిసిషన్ చూసినా ఇఫ్ ఎల్స్ ఉంటుంది, నెస్టెడ్ డిసిషన్ లోనూ ఇఫ్ ఎల్స్ ఉంటుంది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే మల్టిపుల్ చాయిసెస్ లో కూడా మనకి ఇఫ్ ఎల్స్ థింగ్స్ ఉంటాయి. ఓకేనా? ఇఫ్ ఫార్మ్స్ అంటే ఈ 2 కీవర్డ్స్ తోనే మనకి మోస్ట్లీ కంటెంట్ అంతా బిల్డ్. ఓకేనా? ఈ నెస్టెడ్ డిసిషన్ ప్రీవియస్లీ మీకు డిఫరెంట్ నేమ్ వాలిడేషన్ లోను, మొబైల్ నెంబర్ వాలిడేషన్ లో చూసాం, గుర్తుందా మీకు? నేమ్, మొబైల్ నెంబర్ వాలిడేషన్స్, Yes, sir. కండిషన్ సాటిస్ఫై వరకు. ఇప్పుడు నేమ్ అనేది ఎంటీ అయితే ఒక కండిషన్, ఎంటీ కాకపోతే అక్కడ ఉన్నది వ్యాలిడా ఇన్వాలిడా చెక్ చేసుకున్నాం. అది అక్కడ మనకు నెస్టెడ్ డిసిషన్. అలానే మొబైల్ నెంబర్ కూడా నేమ్ మొబైల్ నెంబర్ ఎంటీయా కాదా? ఎంటీ కాకపోతే 10 డిజిట్స్ ఉన్నాయా? 10 డిజిట్స్ అయితే స్టార్టింగ్ సిరీస్ 9 ఆర్ 8 ఆర్ 7 ఆర్ 6 చెక్ చేసుకున్నాం, గుర్తుందా? ఇవన్నీ కూడా ఏంటి మనకి? ఆల్ దీస్ ఆర్ నెస్టెడ్ టైప్ ఆఫ్ డిసిషన్స్. ఓకే, ఈ నెస్టెడ్ డిసిషన్ ని ఇంకొంచెం కొంచెం ఇన్ డెప్త్ గా చెప్తాను. ఇది మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. మీరు పేమెంట్స్ చేస్తుంటారా జనరలీ? దిస్ టైప్ ఆఫ్ పేమెంట్స్ త్రూ ఎనీ అప్లికేషన్. కార్డ్ పేమెంట్స్ చేస్తుంటారా మోస్ట్లీ? Yes, sir. సో మీరు కార్డ్ పేమెంట్స్ చేసేటప్పుడు మీరు ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ ఫామ్ లో మీకు 16 డిజిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని ఉంటుంది. కార్డ్ ఎక్స్పైరీ డేట్ సెలెక్ట్ చేసుకోమంటారు. అలానే కార్డ్ సివివి ఎంటర్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్డ్ నెంబరా, కార్డ్ సివివియా, కార్డ్ ఎక్స్పైరీ డేటా కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి కదా. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ లో డేటా మనీ ఉన్నాయి లేదా సెకండరీ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ వ్యాలిడే కాదు చెక్ చేసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం డిఫరెంట్ వేస్ లో మల్టిపుల్ ఈ నెస్టెడ్ డిసిషన్ ని అయితే ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఒకసారి చూద్దాం. ఓకేనా? నేను ఒక కలెక్షన్ క్రియేట్ చేస్తాను, ఒక ఆబ్జెక్ట్ డీటెయిల్స్ సంథింగ్ రిలేటెడ్ టు వేర్ కార్డ్ డీటెయిల్స్ అని ఒక డీటెయిల్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో ద కార్డ్ డీటెయిల్స్ అంటే నేను ఏమేమి తీసుకోవచ్చు? ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఏ కార్డ్ నెంబర్, సంథింగ్ కార్డ్ నెంబర్ అనే ఒక ప్రాపర్టీ తీసుకున్నాను. సమ్ నెంబర్ టైప్ థింక్ కదా. సో 1 2 3 4 5 6 7 8 అని ఇస్తున్నాను. సో కార్డ్ నెంబర్ అంటే మనకి ఎన్ని డిజిట్స్ ఉంటాయి జనరలీ? 16 సిరీస్ అయినా ఉండేది మనకి జనరలీ. టెల్ మీ. సో మనకి 16 సిరీస్ కదా. సో నేను 16 సిరీస్ తో ఒక కార్డ్ నెంబర్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ కార్డ్ సివివి. కార్డ్ సివివి అంటే ఎన్ని డిజిట్స్ ఉంటాయి జనరలీ? 3 సిరీస్ అయినా. నెక్స్ట్ కార్డ్ ఎక్స్పైరీ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో కార్డ్ ఎక్స్పైరీ విల్ బి 20 30 అని ఇస్తున్నాను. ఓకేనా? సో నేను అన్ని తీసుకునేవి నెంబర్ టైప్స్ అయినా చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ దీస్ ఆర్ నెంబర్ టైప్స్ కాబట్టి నేను కొటేషన్స్ తీసుకోలేదు. మీరు కొటేషన్స్ లో తీసుకున్నా సరే నెంబర్ టైప్స్ అనేవి నాట్ ఎన్ ఇష్యూ. ఈ డీటెయిల్స్ ఇస్తేనే కరెక్ట్ గా ఎంటర్ చేస్తాను, లేదంటే ఎంటర్ చేయించను. సో అగైన్ ఈ ఫీల్డ్స్ డెఫినేషన్ లిస్ట్ ఫీల్డ్ రిమూవ్ చేసేస్తున్నాను. కార్డ్ డీటెయిల్స్ అని ఒక పర్టికులర్ లెజెండ్ క్రియేట్ చేశాను. ఇన్ దిస్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ది డెఫినేషన్ లిస్ట్. టేక్ ది డెఫినేషన్ టర్మ్ యాస్ ఫస్ట్ టైం ఎంటర్ చేయాలి. ఎంటర్ కార్డ్ నెంబర్, ఎంటర్ కార్డ్ నెంబర్. సో కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తున్నాను. నెక్స్ట్ ఐ టేకెన్ డెఫినేషన్ డేటా. సో I just want to create the input field. Input type equals to, సో కార్డ్ నెంబర్ డీటెయిల్స్ మీకు ఎంటర్ చేయాలి, తెలియాలి కదా. సో నేను ఒక టెక్స్ట్ డేటాను అయితే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఐడి రిఫరెన్స్ ఇస్తున్నాను. txt కార్డ్
నెంబర్ అని ఒక పర్టికులర్ ఐడి రిఫరెన్స్ ఇస్తున్నాను. ఇలాంటి ఫీల్డ్స్ నువ్వు ఎన్ని క్రియేట్ చేయాలి? కార్డ్ నెంబర్, ఇంకా ఏమేమి ఫీల్డ్స్ క్రియేట్ చేయాలి? సో కార్డ్ సివివి, కార్డ్ ఎక్స్పైరీస్ ని కూడా మనం క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ ఐఎమ్ టేకెన్ అనదర్ డెఫినేషన్ టర్మ్ యాజ్ ఎంటర్ కార్డ్ సివివి అని ఇస్తున్నాను. నెక్స్ట్ I would like to provide another definition data. So input type equals to text, id equals to txt cvv. Next I need to create another definition term as enter card expiry date అని ఇస్తున్నాను. కార్డ్ ఎక్స్పైరీ డేట్, ఎంటర్ కార్డ్ ఎక్స్పైరీ ఇయర్ ఒకటి తీసుకున్నాం కదా, ఎక్స్పైరీ ఇయర్ వరకు తీసుకున్నాం. డెఫినేషన్ డేటా. సో ఇది నేను ఇక్కడ సెలెక్ట్ ఇచ్చేస్తున్నాను. సెలెక్ట్ అంటే ఏం క్రియేట్ చేస్తుంది? జనరలీ సెలెక్ట్ మీన్స్ సో ఒక డ్రాప్ డౌన్ క్రియేట్ చేస్తుంది. సంథింగ్ ఆప్షన్ ఇస్తున్నాను. సో కరెంట్ ఇయర్ 2023. ఇలాంటి ఇయర్స్ మీకు ఎన్ని ఇయర్స్ అయితే కావాలో పర్టికులర్ ఆప్షన్స్ అన్ని కూడా యాడ్ చేసుకోండి. 2024, 25, 26, 27, 28, 29, 30. సో 23, 24, 25, 27, 28, 29, 2030. సో కార్డ్ ఎక్స్పైరీ 2030 కాదు, 2029 వరకు తీసుకుందామని చూస్తాం. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. ఈ ఐడి ఇస్ డ్రాప్ డౌన్ డేటా కూడా కనెక్ట్ చేయాలి కదా. ఐడి txt ఎక్స్పైరీ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇక్కడ లాస్ట్ బటన్ టైప్ ఆన్ క్లిక్ ఈక్వల్స్ టు వెరిఫై కార్డ్ డీటెయిల్స్ అని ఒక హ్యాండ్లర్ ని అసైన్ చేద్దాం. అండ్ ఇక్కడ లాస్ట్ లో లాగిన్ కాకుండా నేను బటన్ నేమ్ ఏమి ఇస్తున్నాను అంటే పే అని ఇస్తున్నాను. ఓకేనా, సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. సో మీకు ఏబుల్ టు సీ హియర్ ఎవ్రీబడి డీటెయిల్స్, కార్డ్ నెంబర్, కార్డ్ సివివి, కార్డ్ ఎక్స్పైరీ, పే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కార్డ్ నెంబర్ ఫీల్డ్, కార్డ్ సివివి ఫీల్డ్, కార్డ్ ఎక్స్పైరీ, పే అనే బటన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఆల్ ఫీల్డ్స్ అనేవి ఎనేబుల్ ఉన్నాయా, డిజేబుల్ ఉన్నాయా? ఆల్ దీస్ ఫీల్డ్స్, ఆల్ దీస్ ఆర్ ఎనేబుల్డ్. ఆల్ అనేవి ఎనేబుల్ లోనే ఉన్నాయి కాబట్టి నువ్వు ఈజీగా ఇంటరాక్ట్ అయ్యి ఏం చేయొచ్చు, ఇక్కడ మనం ఆ డీటెయిల్స్ అన్న పర్టికులర్ ఫీల్డ్స్ తో ఇంటరాక్ట్ అయ్యి మనకు కావాల్సిన డీటెయిల్స్ ని ఎంటర్ చేయొచ్చు. దట్ వి ఆల్ నో. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే, మీరు ఈ పేమెంట్ డీటెయిల్స్ చూస్తే మీకు ఓన్లీ కార్డ్ నెంబర్ మాత్రమే డిఫాల్ట్ ఎనేబుల్ ఉంటాయి, రిమైనింగ్ అన్ని డిజేబుల్ ఉంటాయి. మీరు ఇచ్చిన కార్డ్ నెంబర్ అనేది వ్యాలిడ్ కార్డ్ నెంబర్ అయితే నెక్స్ట్ సివివి ఫీల్డ్ ఎనేబుల్ అవుతుంది, ఆ తర్వాత ఎక్స్పైరీ డేట్ ఎనేబుల్ అవుతుంది, పే అనే బటన్ ఎనేబుల్ అవుతుంది. గుర్తున్నాయా? మీకు తెలుసా అలాంటి సిచ్యువేషన్స్ చూసారా? డిఫాల్ట్ గా అన్ని ఫీల్డ్స్ మీకు ఎనేబుల్ చేయరు, ఓన్లీ నెంబర్ ఫీల్డ్ మాత్రం ఎనేబుల్ చేస్తారు. నేను అలాంటివి చేద్దామని చెప్పి ఇప్పుడు మనం ఫీల్డ్స్ ని డిఫాల్ట్ డిజేబుల్ చేయడం కోసం మీకు HTML అట్రిబ్యూట్ గుర్తుందా? డిజేబుల్. సో నేను డిజేబుల్ అట్రిబ్యూట్ డిజేబుల్ ఇచ్చేస్తున్నాను. ఈ డ్రాప్ డౌన్ కి కూడా డిఫాల్ట్ డిజేబుల్ చేసేసుకుంటున్నాను. బటన్ ని కూడా డిజేబుల్ చేసేస్తాను. బటన్ ని కూడా డిజేబుల్ చేద్దాం. డిజేబుల్ ఈక్వల్స్ టు వాల్యూ యాజ్ డిజేబుల్, సేవ్ ది ఫైల్, రన్ ది అవుట్పుట్. ఇప్పుడు చూడండి, ఏ ఫీల్డ్ మాత్రం ఎనేబుల్ లో ఉంది? విచ్ ఫీల్డ్ ఈజ్ ఎనేబుల్డ్ కరెంట్లీ? ఓన్లీ కార్డ్ నెంబర్. ఓన్లీ కార్డ్ నెంబర్ ఫీల్డ్ మాత్రమే మనకి ఇక్కడ ఎనేబుల్ అయితే ఉంది. ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసే ఈ కార్డ్ నెంబర్ మనం ఎంటర్ చేసిన టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేసిన వెంటనే మనం వెరిఫై చేసుకోవాలంటే ఈ టెక్స్ట్ బాక్స్ లోకి ఒక ఈవెంట్ ని ప్రొవైడ్ చేయొచ్చు. వాట్ వాస్ ద ఈవెంట్? హ్యావ్ ఎన్ ఐడియా? ఈ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడే ఆ కార్డ్ నెంబర్ వ్యాలిడే కాదో వెరిఫై చేసుకోవాలి. అంటే ఏ ఈవెంట్ యూస్ చేస్తాం? ఆన్ కీ అప్ కీబోర్డ్ ఈవెంట్స్ యూస్ చేసుకుందాం. ఒకసారి చూడండి. సో ఇక్కడ ఆన్ కీ అప్ అని ఒక ఈవెంట్ ని అయితే ట్రిగర్ చేస్తున్నాను. వెరిఫై, ఏం వెరిఫై చేయాలి? కార్డ్ నెంబర్ నేను వెరిఫై చేయాల్సింది. వెరిఫై కార్డ్ నెంబర్ అని ఇస్తున్నాను. రైట్ ద కోడ్ హియర్, ఫంక్షన్ వెరిఫై కార్డ్ నెంబర్. సో ఇప్పుడు ఈ కార్డ్ నెంబర్ కాబట్టి వెరిఫై చేయాలంటే కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే డేటా కలెక్ట్ చేయాలి. ఆ డేటా ఏంటిది? ఐడి రిఫరెన్స్ txt కార్డ్ నెంబర్. సో వేర్ కార్డ్ నెంబర్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. ఆ వేరియబుల్ లో స్టోర్ చేయండి గెట్ చేసిన డేటా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. వాట్ ఈస్ ద ఐడి రిఫరెన్స్ వి గివెన్ దేర్? txt కార్డ్ నెంబర్ డాట్ వాల్యూ నోటేషన్ ఐ టేకెన్. నువ్వు కార్డ్ నెంబర్ అనేది ఎవరితో మ్యాచ్ చేసుకున్నప్పుడు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి నీకు. ఈ కార్డ్ డీటెయిల్స్ ఆఫ్ కార్డ్ నెంబర్ తో మ్యాచ్ అయితే ఏ ఫీల్డ్ ఎనేబుల్ చేయాలి? సివివి ఫీల్డ్ ని ఎనేబుల్ చేసుకోవాలి. చెక్ చేద్దాం. సో ఇక్కడ సింపుల్ డిసిషన్ యూస్ చేసేస్తాను. నెక్స్ట్ లాస్ట్ లో మనం ఫైనల్లీ నెక్స్ట్ డిసిషన్ ట్రై చేద్దాం. ఇఫ్ ఎల్స్ క్లాజ్ తీసుకున్నాను. ఈ కార్డ్ నెంబర్ అనేది ఈ మనం వెరిఫై చేసినప్పుడు ఈ కార్డ్ నెంబర్ అనేది ఏ డీటెయిల్స్ తో మ్యాచ్ అవ్వాలి? కార్డ్ డీటెయిల్స్ ఆఫ్ కార్డ్ నెంబర్ తో మ్యాచ్ అయింది అంటే, కార్డ్ నెంబర్ తో మ్యాచ్ అయిందంటే నువ్వు ఏ ఫీల్డ్ ఎనేబుల్ చేయాలి? యూజర్ కి txt cv ఫీల్డ్. ఈ ఫీల్డ్ ని గెట్ చేయండి.
document dot get element by id. What is the id name? txt cvv. ఇప్పుడు అది డిఫాల్ట్ డిజేబుల్ లో ఉంది కదా, సో ఇక్కడ నేను ఏం చేయాలి, డిజేబుల్ ని, డిజేబుల్ డిఫాల్ట్ అది మనకి ఎనేబుల్ లో ఉందా, Enable here. డిజేబుల్ ఎనేబుల్ లో ఉంది. ఇప్పుడు నేను అదే ఎనేబుల్ ఏం చేయాలి, సాటిస్ఫై అయితే కార్డ్ నెంబర్ సాటిస్ఫై అయితే కార్డ్ నెంబర్ సాటిస్ఫై Disable also enable here. సో డిజేబుల్ ని ఎనేబుల్ చేయాలి. సో కాబట్టి నేను డిజేబుల్డ్ అనే ఒక ప్రాపర్టీ యూస్ చేస్తున్నాను. డిజేబుల్డ్ అనే ఒక ప్రాపర్టీ యూస్ చేసి వాల్యూగా ఐఎమ్ గివింగ్ ఇట్ టు ఫాల్స్ అని ఇస్తున్నాను. డిఫాల్ట్ డిజేబుల్ ట్రూ ఉంది కార్డ్ నెంబర్ రాంగ్ అయినప్పుడు. సో ఇప్పుడు కార్డ్ నెంబర్ కరెక్ట్ ఇస్తే ఏమవుతుంది, టెల్ మీ. ఐ వుడ్ లైక్ టు టేక్ యాస్ ఫాల్స్ తీసుకున్నాను. ఒకవేళ కార్డ్ నెంబర్ కరెక్ట్ కాకపోతే ఆ డిజేబుల్ ని డిజేబుల్ లో ఉంచమని చెప్పి ట్రూ ఇచ్చాను. ఒకసారి వెరిఫై చేద్దాం. కార్డ్ నెంబర్ ఎంత ఉంది, 11122344567788. ఆ నెంబర్ ఎంటర్ చేస్తేనే నీకు ఎనేబుల్ అవుద్ది. 1112334455667788 కాకుండా 89 ఎంటర్ చేశాను, ఎనేబుల్ అయిందా, ఎనేబుల్ కాదు. 81 ఎంటర్ చేశాను, ఎనేబుల్ కాదు. 82 83 84 ఎనేబుల్ కావట్లేదు. 85 86 87 ఏ నెంబర్ ఇస్తే ఎనేబుల్ అవుద్ది. ఇప్పుడు లాస్ట్ నెంబర్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మళ్ళీ 8 ఇవ్వాలి. ఇప్పుడు నేను కార్డ్ నెంబర్ 12 డిజిట్స్ ఇచ్చాను, అది కరెక్ట్ డిజిట్ అయితే ఏమైంది, సివివి ఫీల్డ్ ఎనేబుల్ అవ్వడం కనిపిస్తుందా. ఇప్పుడు నేను సివివి కరెక్ట్ ఇస్తే ఏమవ్వాలి, ఎక్స్పైరీ డేట్ ఎనేబుల్ అవ్వాలి. వెరిఫై ద కంటెంట్ ఫర్ సివివి ఆల్సో. అర్థమవుతున్నా, 1 by 1 వెరిఫై చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ వన్ ఏం చేయాలి, నెక్స్ట్ డిసిషన్ తో చెక్ చేద్దాం. ఓకేనా, ఇది అర్థమవుతుంది అందరికి. Yes, sir. Again, I'm using here on key up. So on key up equals to, again on key up ఎందుకు యూజ్ చేస్తున్నానంటే అర్థమవుతుందా మీకు, వై ఐఎమ్ యూజింగ్ ఆన్ కీ అప్. టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేసిన వెంటనే చూపించాలి కదా యూజర్ ఒక పర్టికులర్ థింగ్స్ అనేవి. సో అందుకని చెప్పి నేను ఆన్ కీ అప్ అనే ఈవెంట్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ వెరిఫై కార్డ్ సివివి అని ఒక హ్యాండ్లర్ ని ట్రిగ్గర్ చేద్దాం. సో నెక్స్ట్ అనదర్ ఫంక్షన్ వెరిఫై కార్డ్ సివివి. కార్డ్ సివివి డేటా ఎంటర్ చేయాలి కదా, కలెక్ట్ చేయాలి కదా, టీఎక్స్టీ సివివి నా ఐడి రిఫరెన్స్. ఈ పర్టికులర్ ఫీల్డ్ ఆ టెక్స్ట్ బాక్స్ ఎంటర్ చేసిన డేటా కలెక్ట్ చేసి ఒక వేరియబుల్ లో అయితే స్టోర్ చేస్తున్నారు. కార్డ్ సివివి అని ఒక వేరియబుల్. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. వాట్ ఈస్ ద ఐడి నేమ్, txt cvv we given there. dot value notation. ఇప్పుడు ఏం చేయాలి, ఇది కరెక్ట్ అయితే ఒక కండిషన్ కరెక్ట్ అయితే నెక్స్ట్ ఎక్స్పైరీ ఫీల్డ్ ఎనేబుల్ చేయాలి, లేదంటే ఎక్స్పైరీ ఫీల్డ్ డిజేబుల్ అని ఇస్తాం. ఈ కార్డ్ సివివి అనేది నువ్వు కలెక్ట్ చేసిన డేటా ఏమవ్వాలి, మనం తీసుకున్న ఆబ్జెక్ట్ డీటెయిల్స్, ఈ కార్డ్ డీటెయిల్స్ ఆఫ్ కార్డ్ సివివితో మ్యాచ్ అయిందంటే నువ్వు ఏ ఫీల్డ్ ని కలెక్ట్ చేయాలి, సెలెక్ట్ డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఎనేబుల్ చేయాలి. డ్రాప్ డౌన్ ఫీల్డ్ ఐడి రిఫరెన్స్ ఇచ్చాం txt expire. get that element, document dot get element by id. So what is the id name, the id name is txt expiry na, txt expiry dot disable equals to, that will be false in ఇస్తున్నాను. అదర్వైజ్ మనం కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేస్తాం, టెల్ మీ. అదే కంటెంట్ ని ఎనేబుల్ చేస్తామా డిజేబుల్ లో నుంచి చేస్తామా, సివివి కరెక్ట్ కాకపోతే, సివివి కరెక్ట్ కాకపోతే డిజేబుల్ లో నుంచి చేస్తాం. కాబట్టి డిజేబుల్ ఇక్కడ ఏమి ఇద్దాం, here we need to give value as true ఇద్దాం. సివివి ఎంత ఇవ్వాలి, 301. చెక్ చేయండి, కార్డ్ నెంబర్ ఇస్తున్నారు 1112233455667788. ఇప్పుడు సివివి 300 ఇస్తున్నాను, ఎనేబుల్ కాదు. 302 ఇచ్చినా కాదు, 303 ఇచ్చినా కాదు, 304 కాదు, 305 కాదు, 306 కాదు, 301. నేను 301 ఇవ్వగానే ఎక్స్పైరీ డేట్ ఎనేబుల్ అయింది. ఇప్పుడు ఎక్స్పైరీ డేట్ ఎంత ఇస్తే నేను ఈ పర్టికులర్ పే అనే బటన్ ఎనేబుల్ చేయాలి, ప్రాపర్ ఎక్స్పైరీ డేట్ ఇస్తేనే బటన్ వెరిఫై చేయాలి. సో చెక్ చేద్దాం. సో బటన్ కూడా ఎనేబుల్ చేయాలి కాబట్టి బటన్ కి కూడా ఒక ఐడి రిఫరెన్స్ ఇచ్చారా మనం, బటన్ కూడా ఐడి రిఫరెన్స్ ఇవ్వండి, ఐడి ఈక్వల్స్ టు btn. సో ఇప్పుడు డ్రాప్ డౌన్ కాబట్టి మనం ఏ ఈవెంట్ యూస్ చేస్తాం, ఇక్కడ ఆన్ చేంజ్ చెప్పాను, గుర్తుందా మీకు. డ్రాప్ డౌన్ కి హ్యావ్ ఎన్ ఐడియా ఎవ్రీబడి. డ్రాప్ డౌన్ మనం ఏం చేసుకున్నాం, ఆన్ చేంజ్ అనే ఈవెంట్ ట్రిగ్గర్ చేయించాను, గుర్తుంది కదా. డ్రాప్ డౌన్ వాలిడేషన్ అప్పుడు రైట్ ద కోడ్ ఫర్ ది డ్రాప్ డౌన్ ఆల్సో. ఫంక్షన్ వెరిఫై ఎక్స్పైరీ. వెరిఫై ఎక్స్పైరీ ఎనేబుల్ చేయాలి అంటే ఎక్స్పైరీ డేటాని కలెక్ట్ చేయాలి. ఎక్స్పైరీ డేటా కలెక్ట్ చేయాలంటే ఐడి రిఫరెన్స్ ఇచ్చామా, ఐడి txt expiry వేర్ కార్డ్ ఎక్స్పైరీ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, దాంట్లో ఈ డేటా గెట్ చేయండి. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. వాట్ ఈస్ ద ఐడి నేమ్, txt expiry డాట్ వాల్యూ నొటేషన్, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, కండిషన్ బేస్ చేసుకుని కోడ్ బిల్డ్ చేద్దాం. సో ఇఫ్ ఎల్స్ మనం తీసుకున్న ఈ కార్డ్ ఎక్స్పైరీ అనేది, దిస్ కార్డ్ ఎక్స్పైరీ ఈక్వల్స్ టు కార్డ్ డీటెయిల్స్ డాట్ విత్ కార్డ్ ఎక్స్పైరీ మ్యాచ్ అయితే ఒక కోడ్ మ్యాచ్ అయితే ఒక కండిషన్ మ్యాచ్ అయితే ఏం చేయాలి, ఆ పర్టికులర్ బటన్ ని ఎనేబుల్ చేయాలి కదా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. సో వాట్ ఈస్ ద ఐడి వి గివెన్ దేర్, ఐడి btn disabled equals to what we need to take, false or true. We make it to false చేస్తున్నాను, otherwise it will be
true. So otherwise it will be true. Check this content. First of all, expiry date and the 2029. So write the content. So on key up event and trigger avali 55667788. So expiry I'm take it as, so card CVV right 301. Expiry I'm going to take it as 2029. ఇప్పుడు నేను పే క్లిక్ చేస్తే ఏమవ్వాలి? ఈ డీటెయిల్స్ అని ఇప్పుడు కరెక్ట్ డీటెయిల్స్ అనా? ఇప్పుడు నేను సివివి రాంగ్ ఇచ్చాను. ఎక్కడ ఎర్రర్ ఉందంటూ సివివి 301 కాదు 302 ఇచ్చాను. ఎవరు మాత్రమే రైట్ ఉన్నారు? ఎక్కడ రాంగ్ ఉంది కోడ్ లో? సివివిలో సివివి రాంగ్ ఉంది. సివివి కరెక్ట్ ఇస్తున్నాను. ఇప్పుడు డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఇచ్చావు. మళ్ళీ ఒకసారి నువ్వు ఏమైనా వ్యాలిడేషన్ చేస్తా చూద్దామని చెప్పి డీటెయిల్స్ రాంగ్ ఇచ్చావు. ఇప్పుడు నేను కార్డ్ నెంబర్ రాంగ్ ఇచ్చాను. పే క్లిక్ చేస్తే ఏమవ్వాలి? ఇన్వాలిడ్ కార్డ్ నెంబర్ అని చెప్పి ఎర్రర్ రావాలి కదా. సో ఇప్పుడు ఆ కంటెంట్ చూద్దాం. పే అనే బటన్ క్లిక్ చేస్తున్నాను. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ అయితే పేమెంట్ సక్సెస్, లేదంటే పేమెంట్ ఫెయిల్యూర్ అని అది కండిషన్ బేస్ చేసుకుని కోడ్ రాద్దాం. ఎవ్రీ టైం కార్డ్ నెంబర్ కరెక్టా, కార్డ్ ఎక్స్పైరీ కరెక్టా, కార్డ్ సివివి కరెక్టా కదా చెక్ చేయాలి. బటన్ క్లిక్ చేసినప్పుడు చేయాలంటే బటన్ కి ఈవెంట్ ఏమి ఇచ్చాం? ఆన్ క్లిక్ వెరిఫై కార్డ్ డీటెయిల్స్ కదా. Write the code for verify card details. So function verify card details. Card details verification అంటే కార్డ్ నెంబరు, కార్డ్ ఎక్స్పైరీ, కార్డ్ సివివి 3 ఫీల్డ్స్ ని కలెక్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ కలెక్ట్ చేసాను కార్డ్ నెంబరు, నెక్స్ట్ కార్డ్ సివివిని కూడా కలెక్ట్ చేసావు కదా ఆ పర్టికులర్ ఫీల్డ్. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాం? కార్డ్ ఎక్స్పైరీ కూడా కలెక్ట్ చేసాం, అది కూడా యాడ్ చేస్తున్నాను హియర్. ఓకేనా? కార్డ్ నెంబర్, కార్డ్ సివివి, కార్డ్ ఎక్స్పైరీ. ఇక్కడ నేను ఏం చేయాలి? వాట్ ఐ నీడ్ టు ఇంప్లిమెంట్ హియర్ నెస్టెడ్ డిసిషన్. నెస్టెడ్ డిసిషన్ ఎందుకు తీసుకున్నాం? ఎట్ ఎ టైం నెస్టెడ్ డిసిషన్ లో ఎన్ని కండిషన్స్ ని వెరిఫై చేయొచ్చు? నెస్టెడ్ డిసిషన్ లో వన్ కండిషన్. వీ హావ్ టు వెరిఫై ఓన్లీ వన్ కండిషన్ కదా. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు ఇఫ్ ఎల్స్ క్లాస్ తో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఎల్స్ క్లాస్ తో ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏం చేయాలి? ఈ కార్డ్ నెంబర్ అనేది ఎవరితో మ్యాచ్ అవ్వాలి? పేమెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే ఈ కార్డ్ నెంబర్ అనేది ఇట్ షుడ్ బి మ్యాచెస్ విత్ కార్డ్ ఈ కార్డ్ డీటెయిల్స్. డీటెయిల్స్ లో ఉన్న కార్డ్ నెంబర్ తో మ్యాచ్. మ్యాచ్ అది ఒక కండిషన్. మ్యాచ్ కాకపోతే ఏమి ఇస్తాం? మెసేజ్ కోసం ఏమైనా ఎలిమెంట్ ఉందా మన దగ్గర? అసలు మెసేజ్ కోసం ఒక H1 ID మెసేజ్ ఉంది. ఆ పర్టికులర్ మెసేజ్ డేట్ కూడా కలెక్ట్ చేయండి. వేర్ MSG ఒక వేరియబుల్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. వాట్ ఈస్ ద ఐడి నేమ్? ఐడి యాజ్ MSG. సో చెప్పండి కోడ్. మ్యాచ్ అయిన తర్వాత కోడ్ రాద్దాం. మ్యాచ్ కాకపోతే కోడ్ ఏమి ఇవ్వాలి చెప్పండి? మెసేజ్ విత్ ఇన్నర్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్, కార్డ్ నెంబర్, ఇన్వాలిడ్ కార్డ్ నెంబర్. కార్డ్ నెంబర్ కరెక్ట్ అయితే నువ్వు నెక్స్ట్ ఏం వెరిఫై చేసుకోవాలి? యూనిట్ టు వెరిఫై ది కార్డ్ సివివి. సెకండ్ ఏం చేస్తాను? ఆ ఇఫ్ లో ఏం చేస్తాను? ఇంకొక ఇఫ్ ఎల్స్ క్లాస్ తీసుకుందాం. ఓకే, ఇఫ్ లో కంటెంట్ బిల్డ్ చేద్దాం. కార్డ్ సివివి మనం ఎంటర్ చేసిన డేటా, ఈ డేటా ఎవరితో మ్యాచ్ అవ్వాలి? కార్డ్ డీటెయిల్స్ డాట్ కార్డ్ సివివితో మ్యాచ్. మ్యాచ్ అయితే ఒక కండిషన్. మ్యాచ్ కాకపోతే ఏం చేద్దాం? అగైన్ మళ్ళీ మెసేజ్ ఇద్దాం. మెసేజ్ విత్ ఇన్నర్ HTML నోటేషన్ ఈక్వల్స్ టు ఇన్వాలిడ్ కార్డ్ సివివి అనే ఒక మెసేజ్ ని అయితే ఇద్దాం. కార్డ్ నెంబర్ కరెక్ట్ అయింది, కార్డ్ సివివి కరెక్ట్ అయింది. ఈ 2 డీటెయిల్స్ కరెక్ట్ అయినా నెక్స్ట్ ఏం చేద్దాం? మళ్ళీ కార్డ్ ఎక్స్పైరీని కూడా గెట్ చేసుకోవాలి కదా. సెకండ్ ఏం చేస్తాం? దాని లోపల ఇంకొక ఇఫ్ ఎల్స్ తీసుకుందాం. ఇలా నాకు కండిషన్స్ అన్ని కరెక్ట్ అయ్యే వరకు కోడ్ బిల్డ్ చేయడం అర్థమవుతుందా? మనం ఎంటర్ చేస్తున్న ఈ కార్డ్ ఎక్స్పైరీ ఎవరితో మ్యాచ్ అవ్వాలి? కార్డ్ డీటెయిల్స్ తో ఉన్న ఈ కార్డ్ ఎక్స్పైరీతో మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే ఒక కోడ్. మ్యాచ్ కాకపోతే మెసేజ్ ఏమిద్దాం యూజర్ కి? మెసేజ్ విత్ ఇన్నర్ HTML నోటేషన్ ఈక్వల్స్ టు ఇన్వాలిడ్ ఏమని ఇస్తాను? ఇన్వాలిడ్ కార్డ్ ఎక్స్పైరియా, ఇన్వాలిడ్ కార్డ్ ఎక్స్పైరీ. ఓకే, సో ఇప్పుడు కార్డ్ నెంబర్ కరెక్ట్ అయితే కార్డ్ నెంబర్ కి ఇన్సైడ్ కార్డ్ సివి చెక్ చేస్తుంది. కార్డ్ సివి కరెక్ట్ అయితే కార్డ్ ఎక్స్పైరీ చెక్ చేస్తుంది. కార్డ్ సివి కూడా కరెక్ట్ అయింది. కార్డ్ నెంబర్, కార్డ్ ఎక్స్పైరీ అన్ని కరెక్ట్ అయితే మెసేజ్ ఏమి ఇవ్వాలి యూజర్ కి? ఒక న్యూ స్క్రీన్ లో ఐ వుడ్ లైక్ టు ప్రింట్ ఇట్ డాక్యుమెంట్ డాట్ రైట్ కార్డ్ డీటెయిల్స్ ఆర్ వెరిఫైడ్ అని ఇస్తున్నాను. పేమెంట్ సక్సెస్ఫుల్ కాకుండా కార్డ్ డీటెయిల్స్ ఏదైనా పేమెంట్ సక్సెస్ తీసుకుందాం. పేమెంట్ సక్సెస్. ఓకేనా, చెక్ చేద్దాం. సో ఆల్ ద థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ బై వన్ మనం ఎనేబుల్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ సింపుల్ డిసిషన్ యూజ్ చేస్తాం. 4455 66 77 88. నెక్స్ట్ సివివి ఎంటర్ చేస్తున్నాను 301. ఎక్స్పైరీ డేట్ కూడా ఎంటర్ చేస్తున్నాను 2029. ఇప్పుడు పే క్లిక్ చేస్తే ఏమో వాళ్ళు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి కాబట్టి పే క్లిక్ చేసినప్పుడు పేమెంట్ సక్సెస్ వస్తుంది. పేమెంట్ ఫెయిల్ కూడా చేసి చూద్దాం. ఇప్పుడు కార్డ్ నెంబర్ కరెక్ట్ ఎంటర్ చేస్తున్నాను 11 22 33 44 55 66 77 88 అని ఇచ్చాను. కార్డ్ సివివి 301 అని ఇస్తున్నాను. కార్డ్ ఎక్స్పైరీ 2029 ఇస్తున్నాను. ఇప్పుడు కార్డ్ సివివి 300 ఇచ్చాను, 3009 ఇచ్చాను. పే క్లిక్ చేస్తే ఎర్రర్ ఎక్కడ ఉంది?
వేర్ ఇస్ ద ఎర్రర్? ఇప్పుడు ఎక్కడ ఉంది ఎర్రర్? సివివి సివివి దగ్గర, ఎక్స్పైరీ దగ్గర. సివివి దగ్గర సార్. కాబట్టి ఇప్పుడు నేను పే క్లిక్ చేస్తే ఏమొస్తుంది? ఇన్వాలిడ్ కార్డ్ సివివి ఉంది. నేను సివివి కరెక్ట్ ఇస్తాను 301, కార్డ్ నెంబర్ రాంగ్ ఇస్తాను. ఎర్రర్ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు కార్డ్ నెంబర్ దగ్గర కదా. క్లిక్ ఆన్ పే, ఇన్వాలిడ్ కార్డ్ నెంబర్ కరెక్ట్ ఇచ్చావు, కార్డ్ సివివి కరెక్ట్ ఇచ్చారు, కార్డ్ ఎక్స్పైరీ డేట్ రాంగ్ ఇస్తున్నాను. నేను అసలు కార్డ్ ఎక్స్పైరీ రాంగ్ ఇవ్వగానే పే అనే బటన్ ఎనేబుల్ లో ఉందా, డిజేబుల్ లో ఉందా? ఎక్స్పైరీ డేట్ రాంగ్ డిజేబుల్ డిజేబుల్. అందుకని చెప్తున్నాను. అసలు నువ్వు ఇప్పుడు పే అనే బటన్ ట్యాప్ చేయలేవు కదా. ఓకేనా? అర్థమవుతుందా? ఇక్కడ ఎవ్రీ కండిషన్ ని ఎట్ టైం టెస్ట్ చేసుకోవడం ఎలా అనేది. సార్. సో ఇక్కడ నెస్టెడ్ డిసిషన్ ఇంప్లిమెంటేషన్ కలుగుతుందా? కార్డ్ నెంబర్, కార్డ్ సివివి, కార్డ్ ఎక్స్పైరీ. అంటే మనం ఇలా మల్టిపుల్ థింగ్స్ ని బిల్డ్ చేయడం అర్థమవుతుంది ఒకేసారి. ఒక ఇఫ్ ఎల్స్ క్లాస్ కి ఇన్సైడ్ ఇంకొక ఇఫ్ ఎల్స్ దానికి ఇన్సైడ్, ఇంకొక ఇఫ్ ఎల్స్ దానికి ఇన్సైడ్, ఇలా మన కండిషన్స్ అన్ని ఇలా సాటిస్ఫై అయ్యేంత వరకు కోడ్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని ఏమని కాల్ చేయొచ్చు మనం? వి కాల్ విత్ నేమ్ కాల్ నెస్టెడ్ డెసిషన్. నెస్టెడ్ డిసిషన్. మీకు నార్మల్ గా అయితే ఇక్కడ మనం ఏం చూసాం? సింపుల్ డిసిషన్ తీసుకున్నాం మనం. నార్మల్ కార్డ్ నెంబర్ అనేది కరెక్ట్ అయితే సివివి ఎనేబుల్ అవ్వాలి, సివివి కరెక్ట్ అయితే ఎక్స్పైరీ డేట్ ఎనేబుల్ అవ్వాలి, ఎక్స్పైరీ డేట్ కరెక్ట్ అయితే బటన్ ఎనేబుల్ అవ్వాలి. ఈ కోడ్ అంతా కూడా మనం నార్మల్ సింపుల్ డిసిషన్. ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు నువ్వు అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి కదా. సో నేను బటన్ క్లిక్ చేసిన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని కోడ్ బిల్డ్ చేస్తున్నాను. ఓకే, నెస్టెడ్ Okay. డిసిషన్ అనేది అర్థమవుతుందా? అంటే ఎట్ ఏ టైం మనం నెస్టెడ్ డిసిషన్ వచ్చేసరికి ఓన్లీ వన్ కండిషన్ టెస్ట్ చేస్తాం. సో టెస్ట్ చేసి ఆ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయితే సాటిస్ఫైడ్ రిలేటెడ్ కోడ్, సాటిస్ఫై కాకపోతే మనం ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేసి రిపోర్ట్ చేయగలుగుతున్నాం ఇక్కడ ఎవ్రీ సిచ్యువేషన్ అండ్ సినారియోలో. సార్. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. నెస్టెడ్ డిసిషన్ అనేది డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మనకి చాలా వేస్ లోనే ఇంప్లిమెంట్ చేస్తుంటాం. దిస్ వన్ ఇస్ ద ఇంపార్టెంట్ వన్. ఓకేనా? నెస్టెడ్ డిసిషన్ మనం డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో చాలా సార్లు చూసాం. నెస్టెడ్ డిసిషన్ గుర్తుందా మీకు? నెస్టెడ్ డిసిషన్ అనేది చాలా ఎక్కువ సార్. టైమ్స్ యూజ్ చేసాం. నెక్స్ట్ ఇంకొక వే ఉంది, మల్టిపుల్ చాయిసెస్. ఆ మల్టిపుల్ చాయిసెస్ యాక్చువల్లీ మనం డేట్ టైప్ చెప్పాను, మీకు గుర్తుందా? డేట్ టైప్ లో మనం గెట్ సాల్యుటేషన్ మెసేజ్ ఎల్సి ఫుల్. మల్టిపుల్ ఎల్స్ ఇఫ్స్. అవును సార్. ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉంటుంది, అది వేరు. ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనేవి ఇప్పుడు మనకి నెస్టెడ్ డిసిషన్ ఉంది. బట్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఉంటుంది అక్కడ మీకు మల్టిపుల్ చాయిసెస్ లో. అలాంటి థింగ్స్ మనం ఇంకొక బెటర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? టుమారో Okay, ఆ sir. మల్టిపుల్ చాయిసెస్ అండ్ స్విచ్ స్టేట్మెంట్స్ చెప్పేస్తాను. టుమారోకి మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి, సెలెక్షన్ స్టేట్మెంట్స్.